ఈ రోజుల్లో చాలా మంది ఏం చేస్తారు, ఇప్పుడు ఇదో కొత్త ట్రెండ్ వచ్చింది, బ్రదర్. ఎవరు బ్రదర్? షాలోం బ్రదర్, ఏదా షాలోం బ్రదర్, ఆ బ్రదర్, ఈ బ్రదర్. వాళ్ళ పోస్ట్ ఏంటిది? బ్రదర్. అవునా? ఇంకొంతమంది ఏం చేస్తారు, రెవరెంట్ అని పెట్టుకుంటారు, డాక్టర్ అని పెట్టుకుంటారు. ఆ పోస్టులు, ఆ బిరుదుల గురించి తర్వాత చూద్దాం, సేవ గురించే కాబట్టి చాలా వస్తాయి. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు, బ్రదర్ అని పెట్టుకుంటారు. బ్రదర్ అంటే ఏంటి అంటే జస్ట్ వాళ్ళు ఎవరు, ఒక బిలీవర్ అన్నట్టు. బిలీవర్ అయి ఉండి వాళ్ళకు కొంత ఏముంది, వాక్య అవగాహన ఉంది. ఈ బ్రదర్ల ద్వారా చెప్పిన వాక్యం కానీ చేసే సేవ కానీ పరలోకానికి అంగీకార యోగ్యం కాదు. సరే, ఇప్పుడు ఇక్కడ ఒక డీకన్ ఉన్నాడు. డీకన్ అంటే స్టెఫెన్ ఉన్నాడు. డీకన్ ఉండి ఆయన సంఘంలో చేయాల్సిన పని చేసి ఆయన వ్యక్తిగతంగా సువార్త చెప్పి దేవుని పని చేసింది కాబట్టి దేవుడు ఆయన సేవను అంగీకరించిందని చాలా క్లియర్గా వాక్యం ద్వారా తెలుసు. డీకన్ అన్నా, లేదా ఎల్డర్ గానైనా, లేదా టీచర్ గానైనా, ఏదో ఒక దేవుడు నియమించిన స్థానములో నువ్వు ఉండి ఆ పని చేస్తే దానివల్ల సంఘానికి ఏముంటుంది, ఆత్మలకు ప్రయోజనం అనేది ఉంటుంది, లేకపోతే ఉండదు. అందుకే ఏ బ్రదర్ చెప్పినా సరే, చందమామ కథలు, పిట్టమ్మ కాకమ్మ కథలు, ఆ కథలు, ఈ కథలు ఎన్ని చెప్పినా బ్రదర్ గారు చెప్పిన వాక్యం ద్వారా నీకేమి ప్రయోజనం? అర్థమవుతుందా? అందుకే బైబుల్ పత్రికలు రాసినప్పుడు ఏమంట, వీళ్ళు ఏమని చెప్పారు చెప్పండి, ఏమని రాసింది? బ్రదర్నైనా నేను అన్నాడా, అపోస్తులనైనా నేను అన్నాడా? అవునా? యేసు ప్రభు సహోదరుడు ఒక్కడే ఏమని రాసిండు? యోధా, మనం చూస్తే యోధా కానీ, తర్వాత యాకోబు కానీ, ఇంకా మిగతా వాళ్ళు అక్కడ మనం చూస్తే ఏమైంది, వాళ్ళు మాత్రం యేసుక్రీస్తు సహోదరుడైన ఆ విధంగా పరిచయం చేసుకున్నారు. అందుకే ఈ బ్రదర్స్ పేరు మీద వచ్చేటోళ్ళని చూసి ఏం కావద్దు, మోసపోవద్దు. అందుకే ఒక పోస్ట్ ఉంటుంది, దేవుడు నియమించిన నియమములో ఉండి, ఆ స్థానంలో ఉండి ఆ సేవ చేయాలి. అందుకే ఇప్పుడు కిందికి వెళ్ళి వచ్చేటప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఏం కావాలి? డీకెన్ కావాలి. కొంతమంది డీకెన్ని బైపాస్ చేసి, తర్వాత ఎల్డర్ని బైపాస్ చేసి, డైరెక్ట్ మన టీచర్ని కూడా బైపాస్ చేసి, డైరెక్ట్ ఏం చేయాలి, పాస్టర్ కూడా ఒకవేళ ఉంటే అదొక 6 నెలలు లేదా ఒక 12 అంటే ఒక సంవత్సరం ఉండి తర్వాత డైరెక్ట్గా ఏమైపోవాలి, ఆ పోస్ట్. చిన్న చితక సేవ మాకొద్దు అనా? దేవుడు చిన్న దాంట్లో నువ్వు నమ్మకంగా ఉంటేనే నీకేమవుతుంది అనా? ఇప్పుడు దేవుడు ఏం చేశాడు, సరే ఇప్పుడు నాకు డీకెన్గా అంటే అక్కడ మాకు అప్పుడు సేవ అంటే చర్చ ఏం లేదు కాబట్టి ట్రైనింగ్ వెళ్ళిన తర్వాత దేవుడు ఏం చేసిండు, వాక్య ప్రకారంగా దేవుడు వీటిని దాటుకొని ఎక్కడ దాకా, టీచర్ నుంచి పాస్టర్ నుంచి ఎవాంజలిస్ట్గా చేసి, ఇంకా పైన 2 ఉన్నాయి. కిందికి వెళ్ళి పైకి పోతున్నా, పైనుంచి కిందికి వస్తున్నా. మరి అట్లనే అవుతుందా, లేకపోతే ఎట్లా అవుతుంది? రాత్రి అపోస్తులు అయిపోతున్నా. దేవుడు ఇక్కడ డీకెన్గా, నేను ట్రైనింగ్ లో ఉన్నప్పుడు ఒక డీకెన్గా, పరిచారకునిగా ఏం చేసిన సేవ చేసినట్టుగా మనం అక్కడ చూడవచ్చు. అక్కడ సేవ చేసుకుని తర్వాత ఏమంటా, సంఘం అంటే అక్కడ సంఘంలో ఎల్డర్ గుండి చేసి ఆ పని ఏంది, అది మనకు లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనం పోయింది ట్రైనింగ్ కోసం. తర్వాత ఇవి కొంతవరకు మనకు టచ్ లో ఉన్నా సరే, తర్వాత దేవుడు ఎక్కడికి తీసుకొచ్చింది, ఫస్ట్ టీచర్గా పెట్టింది. అప్పటికే సంఘం మనకు లేదు. సంఘ స్థాపన అనేది దేవుడు ఒక సంఘాన్ని ఏం చేయలేదు, నాకు అప్పగేయలేదు. టీచర్గా చేసిన తర్వాత దాంట్లో నమ్మకంగా ఉంటే అప్పుడు దేవుడు ఏం చేసిండు, సంఘాన్ని అప్పగించి ఒక పాస్టర్గా చేసిండు. ఇప్పుడు పాస్టర్గా చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తా, ఇవాంజలిస్ట్గా. ఇది కూడా నేనేం చేస్తాను, అది ఒక క్లారిటీ ఉంది. ఆ ఇవాంజలిస్ట్ పని కూడా నేను ఇప్పుడు ఏమైంది, ఆల్రెడీ ఆ ఫీల్డ్లో దిగిపోయాను, స్టార్ట్ అవుతుంది, ఇంకా రానుదిల్లాని ఇంకా చేయబోతున్నాను. తర్వాత ఇంకా ఈ రెండిట్లో ఒకవేళ ఏమైనా ఏం కావచ్చు, పైకి పోవచ్చు, పోవకపోవచ్చు. చాలు. ఇప్పుడు ఈ సేవలో ఇంత మాత్రం వచ్చినామంటే అదే గొప్ప. అంతేనే కదా? ఓకే.
అర్థమైంది? ఇప్పుడు ఇందులో ఏదైనా డౌట్ ఉంటే అడగండి. చెప్పండి, ఇందులో ఏదైనా డౌట్ ఉంటే అడగండి, టైం వేస్ట్ చేయకుండా. అర్థమైందా? మంచిగా బుర్రకెక్కుతుందా లేదా? ఫిలిప్ భాయ్ దీన్నే చూస్తున్నాను, చూస్తలేడు. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చూడ, అపోస్తులు ఎల్డర్ అంటే పెద్దనైనా నేను అని ఎందుకు చెప్పుకున్నారు అనే దానికి మనం కొంచెం అర్థం చూసుకున్నాం, తర్వాత ముగిస్తా, టైం అయిపోతుంది కాబట్టి. ఇప్పుడు ఇందులో ఏదైనా అర్థం కాకపోతే అడగండి. ఇక్కడ ఏమైంది, సీనియర్ గురించి చెప్పిన, సీనియర్ పేరు చెప్పుకొని మనం ఏం చేస్తే కాదు, వెనకకు పో, లేదా అటు సైడ్ అన్నా పో. అదేనమ్మా, అటుపో ఒక పక్కకు పో, లేదా అట్ట నేను అయినా ఇదైందా. తర్వాత సీనియర్ పేరు చెప్పుకొని, తర్వాత బ్రదర్ పేరు చెప్పుకొని సేవలో ముందుకు పోతా అంటే కానీ, అందుకే బ్రదర్ ఇది, బ్రదర్ అది, బ్రదర్ ఇది, బ్రదర్ అది, దాన్ని ఏదో దీనత్వంగా, దీనులుగా ఏం చేస్తా. ఇంకొంతమందికి పాస్టర్గా చెప్పుకోవడం అదొక నచ్చదు, నన్ను పాస్టర్గా చెప్పడం నాకు ఇష్టం ఉండదు, అదంతా ఇదంతా వేషధారణ అంతే, అదంతా. ఇప్పుడు ఒక ఈయన డ్రైవింగ్ చేస్తున్నాడు, డ్రైవర్ అని పిలిస్తే ఏమంటాడు ఈయన, నన్ను డ్రైవర్ అని పిలవద్దంటే మరి ఏమని పిలవాలి? నువ్వు చేసే పనిని బట్టి నేను పిలుస్తున్నాం, దాంట్లో తప్పేముంది? పోనీ నువ్వు చెయ్యని దానికి నీకు బిరుదిస్తే నువ్వేం చెయ్యాలి చెప్పాలా, బాబు నా పని కాదు అది, నేను నన్ను అంత పిలవద్దు. పాస్టర్ని పిలిస్తే పాస్టర్కి ఏమంట. అందుకే వీళ్ళు ఏం చేస్తారు, ఇంకేదో చూపించుకోవడానికి ఇంకేదో చేయాలని ప్రయత్నం చేస్తుంటారు, అది రెండో విషయం. ఇప్పుడు ఇంతవరకు అర్థమైందా? అడగండి తొందరగా, ఏదైనా డౌట్ ఉంటే. రావాలి డౌట్, వస్తలేదంటే శ్రద్ధగా వినకపోవచ్చు, లేకపోతే నేను సరిగ్గా చెప్పకపోవచ్చు. డిఫరెన్స్ ఉంటుంది, అది కూడా నేను చెప్తాను, నీకు చెప్తాను, ఏమో చెప్తాను. ప్రవక్త ప్రెస్బిటర్కి చాలా తేడా ఉంటుంది. అంటే ప్రెస్బిటర్స్ అనేది ఎందుకు అంటే, వీళ్లను ఏం చేయడానికి, సంఘం అపోస్తుల ద్వారా స్థాపింపబడినటువంటి చర్చెస్ ఉంటాయి కదా అనా, ఆ చర్చిలను చూసుకోవడానికి అపోస్తులు ఏం చేసింది, నియమించినటువంటి ప్రెస్బిటర్. అర్థమవుతుందా? దేని చూసుకోవడానికి? పోయినసారి వచనాలు చదివించినాయి పట్టణాలలో, తర్వాత ఆయా చర్చ్ సంఘాలలో ఏం కావాలి, ప్రెస్బిటర్లు అనేవాళ్ళు ఉండాలి, ఎల్డర్స్ అనేవాళ్ళు. ఇందులో ఎల్డర్స్ అనేవాళ్ళు ఏంటంటే, ఇది ఒక చిన్న పోస్ట్ అంటే ఈ 5 ఫోల్డ్ కంటే ఇది చిన్నది, ఎల్డర్స్. తర్వాత ఇక్కడ ప్రెస్బిటర్లు అనేది ఏంటంటే, అపోస్తులు ఏం చేస్తున్నారు, వాళ్లకు ఇచ్చినటువంటి దేవుడిని సంఘం ఏదైతే ఉందో వాళ్ళ ద్వారా స్థాపింపబడిన సంఘాలను వీళ్ళు చూసుకోవడానికి, అందుకే దానికి రీజన్ కూడా మీకు ఏం చేసిన 5 సందర్భాలు చెప్పిన రీజన్, వీళ్ళు చూసుకోవడానికి వీళ్ళని ఏం చేయడం, నియమించడం అనేది జరుగుతుంది. ఇదేంటంటే ఒకే చోట ఉండి ఎల్డర్గా ఉండి పనిచేయడం. ఇది ఇప్పుడు ఇక్కడ ఒక 3-4 సంఘాలు ఉన్నాయి అనుకోండి, ఆ 3-4 సంఘాల్లో పోయి వీళ్ళు ఏం చేయగలరు, ఆ పని చేయగలుగుతారు. ప్రెస్బిటర్కి ఏంటంటే కొంచెం వీళ్ళకంటే వీళ్ళకి అథారిటీ ఉంటుంది. దానికి ఎక్స్ప్లెనేషన్ నెమ్మదిగా నేను ఇస్తా. కాబట్టి ఫస్ట్ ఇది అర్థమైందా? ఇంకేమన్నా అర్థం కాకపోతే అడగండి. ఇవన్నీ చెప్పిందే కదా. ఇప్పుడు ఇక్కడ ఏమని చేసిన, ఇక్కడ 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 ఇవన్నీ నియమించేది ఎవరు? ఈ 5 రకాల పరిచర్యను దేవుడే నియమిస్తాడు. అక్కడ క్లియర్ రాసింది. సంఘ అవసరాన్ని బట్టి ఎల్డర్లను, డీకన్లను ఈ పైన సేవకులు నియమిస్తారు. అంతా కూడా చాలా క్లియర్గా చెప్పిన. డీకన్స్ని ఎవరు నియమిస్తారు అనా, ఎల్డర్స్ని ఎవరు నియమిస్తారు. తర్వాత ఈ ప్రెస్బిటర్లను కూడా నియమించింది ఎవరు? అపోస్తులే. దేవుడు ఈ 5 రకాల పరిచర్యలో ప్రెస్బిటర్స్ లేరు. అయితే దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ బట్టి సంఘ క్షేమాభివృద్ధి కోసం, సంఘాన్ని గవర్నెన్స్ చేయడానికి, సంఘంలో ఉన్న విశ్వాసులకు వాక్యం బోధించడానికి, వాళ్ళను రకరకాల అంటే అన్ని విధాలుగా చూసుకోవడానికి ఎవరిని అప్పగించారు? ప్రెస్బిటర్లను పెట్టండి. ఈ ఎల్డర్ అనేది ఏంటి? ఒక్క సంఘానికే పరిమితం. ఈ ప్రెస్బిటర్లు అనేవాళ్ళు
ఈ యొక్క అపోస్తుల ద్వారా స్థాపింపబడిన సంఘాలన్నిటి దగ్గరికి వాళ్ళు ధైర్యంగా ఏం కావచ్చు, వెళ్ళే అధికారం వాళ్ళకు ఉంటుంది. ఆ డిఫరెన్స్ అనేది చిన్న చిన్నగా నేను ఏం చేస్తాను, క్లియర్ చేస్తాను. కానీ ఇది మాత్రం సేమ్ కాదు, కొంచెం డిఫరెన్స్. ఇది కొంచెం పెద్దది హోదా. ఇప్పుడు ఇది అర్థమైందా? ఇందులో ఇంకేమని అంటారు? ఇప్పుడు అపోస్తలత్వం, ఈ ప్రవక్త, ఇవన్నీ నియమించింది ఎవరు? చాలా స్పష్టంగా ఎఫెసీ పత్రికలు రాస్తుంది. ఎవరు నియమించిన? దేవుడే నియమించు. తర్వాత ఈ ఎల్డరు, డీకెను, ప్రెసిడెంట్లను ఎవరు నియమించును? పైన సేవకులు నియమిస్తారు. అపోస్తులు అంటే అపోస్తులతో పాటు ఇవాంజలిస్టు, ఈ 5 సేవకులు ఏం చేస్తారు? సంఘ అవసరాన్ని బట్టి, క్షేమాన్ని బట్టి ఎల్డర్లను, డీకెన్లను, ప్రెసిడెంట్లను నియమించడం అనేది జరుగుతుంది. సంఘ పెద్దలను నియమించడం అనేది ఆత్మ ప్రేరేపణ బట్టి వాళ్ళు ఏం చేస్తారు, ఆ పని చేస్తారు. అపోస్తులుడైన పౌలు లైన్ వైజ్ గా పోయిండు అంటానికి చాలా క్లియర్ గా. ఎందుకంటే అపోస్తులుడైన పౌలు తన సేవా జీవితాన్ని మనం చూసుకుంటే చాలా పత్రికలు అక్కడక్కడ చెప్పిండు, కానీ ఏం కాదు. అపోస్తులైన పౌలుకి ఏం లేదు, ఆయన రక్షణ పొందిన వెంటనే ఏం చేసిండు? సమాజ మందిరంలో వాక్యం చెప్పాలని చూసిండు. అక్కడి నుంచి ఆయన సంపాలని చూస్తే ఆయన అక్కడి నుంచి పారిపోయి అపోస్తుల దగ్గరికి వస్తే వాళ్ళు ఏం చేయలేదు, అంగీకరించలేదు. దాదాపు 14 సంవత్సరాల దాకా ఎక్కడ? అరేబియా ప్రాంతంలో ఉంటాడు. అక్కడ ఈ విధమైన స్టెప్ను బట్టి ఆయన పైకి రావచ్చు. తర్వాత మనం గలతీ పోయిన వారం చదివాం, గలతీ పత్రికలో కూడా తర్వాత ఆయన ఈ రకంగా స్టెప్ వైజ్ వచ్చి అప్పుడు ఆయన చేసే సేవను బట్టి అపోస్తుల దగ్గరకు వచ్చి ఆయన పరీక్షించుకొని అప్పుడు అపోస్తులు మావలే ఈ అపోస్తులుడైన పౌలు కూడా అపోస్తులుడే అని వాళ్ళు గ్రహించి వాళ్ళు కుడి చేయి ఇచ్చి ఆయనను సేవలో ప్రోత్సహించడం అనేది జరుగుతుంది. కాబట్టి 14 సంవత్సరాల్లో ఏ విధమైన స్టెప్ వైజ్ వచ్చి ఉంటాడు అనేది మనకేం కాదు, కానీ ఈ రకంగానే వచ్చి ఉంటాడు. ఎందుకంటే 14 సంవత్సరాలు ఆయన ఒక చర్చిలో ఉన్నాడా, లేదా ఒక పాస్టర్ దగ్గర ఉన్నాడా, లేకపోతే ఏంటి అనేది మనకేం కాదు. అందుకే ఒకసారి అధ్యాయం గలతీలకు రాసిన పత్రికలో ఏదైనా క్రమమే. క్రమాన్ని దాటి దేవుడు ఎవరిని కూడా ఏం చేయడు. దానికంటే ముందుగా ఒక మాట చూడండి, అపోస్తులను పౌలే ఒక మాట చెప్తుంటారు. మొదటి తిమోతి 3వ అధ్యాయము 6వ వచనం. మొదటి తిమోతి 3వ అధ్యాయము 6వ వచనం, తర్వాత 9వ వచనం. అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకుండానట్లు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు. క్రొత్తగా అంటే క్రొత్తగా వచ్చిన వాళ్ళందరినీ తీసుకెళ్లి పెద్ద దాంట్లో కూర్చోబెట్టొద్దు. అతనికి ఏముండాలి? కొంతవరకు ఏం కావాలి? అనుభవం. అంటే ఆ వ్యక్తికి ఏం కావాలి? ట్రైనింగ్ ఉండాలి, లేదా కొంతవరకు ఏం కావాలి? టైం తీసుకోవాలి. అప్పుడే ఏమైతే. అందుకే ఈ దేవుడు ఏం చేయలేదు, కొత్తగా వచ్చిన ఆ పౌలుని తీసుకుపోయి అపోస్తలుగా చేయలేదు. ఎందుకు? చేస్తే ఆయన ఏమేటోడు? గర్విష్ఠుడయ్యేటోడు. నియమమే. లేదు పౌలా నువ్వేం చేస్తావంటే ఇవన్నీ బైపాస్ అయిపోయి నువ్వు అపోస్తల వైపు అంటే, అపోస్తలత్వాన్ని దేవుడు ఇచ్చిన తర్వాత నేను అపోస్తలుని అని ఆయన ఏం చేసుకున్నాడు చెప్పు. అప్పటి వరకు ఆయన ఏం చేయలేదు. తర్వాత 9వ వచనం, విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొని వారై ఉండవలను. మరియు వారు మొదట పరీక్షింపబడవలను, తర్వాత వారు అనిందులైతే పరిచారకులుగా ఉండవచ్చును. చూస్తారా? అంటే వాళ్ళు ఏమై ఉండాలి? విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొని వారై ఉండవలను. మొదట వారు ఏం కావాలి? పరీక్షింపబడిన తర్వాత వాళ్ళని ఏం చేయాలి? ఏ పోస్టు? పరిచారకుడు, డీకెన్. ఈ చిన్న పోస్టుకే పరీక్ష ఉన్నప్పుడు మరి ఇంత పెద్ద పోస్టుకి దేవుడు పరీక్ష పెట్టి చూసి అందులో ఆయన పాస్ అయిన తర్వాత ఏం చేసి ఉంటాడు? ఆ పని అంత ఈజీ
అంత ఈజీగా ఎవరు కూడా అపోస్తులు. అందుకే వందల వేల లక్షల సేవకులు ఉంటే అందులో ఏ కొంతమంది అపోస్తులే, అందరు అపోస్తులు కాలేరు. అదే గలతీలకు రాసిన పత్రికలో పౌలు ఒక మాట మనకేం చేస్తాడు. 18 నుంచి 1వ అధ్యాయం 18 నుంచి. అటు పైన 3 సంవత్సరములైన తర్వాత కేఫాను పరిచయం చేసుకునే వలనని 17 నుంచి అవ్వండి. నాకంటే ముందుగా అపోస్తులైన వారి యొద్దకు యెరూషలేమునకైనను వెళ్ళను లేదు గాని వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి తిని పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి తిని అటు పైన 3 సంవత్సరములైన తర్వాత కేఫాను పరిచయం చేసుకునే వలనని యెరూషలేమునకు వచ్చి అతనితో కూడా 15 దినములుంటిని. అతనిని తప్ప అపోస్తులలో మరి ఎవరిని నేను చూడలేదు గాని ప్రభు యొక్క సహోదరుడైన యాకోబును మాత్రము చూచి తిని. నేను మీకు వ్రాయుచున్న ఈ సంగతుల విషయమై ఇదిగో దేవుని ఎదుట నేను అబద్ధమానుట లేదు. పిమ్మట సిరియా కిలికియా ప్రాంతంలోనికి వచ్చి తిని క్రీస్తునందున్న యూదయ సంఘముల వారికి నా ముఖ పరిచయము లేకుండాను గాని మునుపు మనలను హింస పెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేయొచ్చు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడను సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమ పరిచిరి. అటు పిమ్మట 14 సంవత్సరములైన తర్వాత అటు పిమ్మట 14 సంవత్సరాలు అయిన తర్వాత ఏం చేసిందంటే ఎక్కడికి వచ్చిందంట మళ్ళీ అర్థమవుతుందా? అంటే ఆయన రక్షణ పొందిన వెంటనే ఆయన ఒక విధానాన్ని ఏం చేసుకుంటూ వచ్చింది చెప్పుకుంటూ వచ్చి చాలా క్లియర్గా అక్కడ రాసింది. కాబట్టి 14 సంవత్సరాల తర్వాత ఆయన ఎక్కడికి వచ్చిండు? యెరూషలేములో ఉన్నటువంటి పేతురు, కేఫా వీళ్ళ దగ్గరకు వచ్చినాక అప్పుడు 14 సంవత్సరాల తర్వాత ఏం తెలిసింది? పౌలు ఎవరు? అపోస్తులుడు అని వాళ్ళు ఏం చేశారు? ఆత్మలో గ్రహించి ఆయనకి ఏం చేశారు? కుడి చేయించి వారిని ఏం చేసిండు అంటే 14 సంవత్సరాల్లో ఆయన ఏ స్టేజ్ గుండా పోయి ఉంటాడు అర్థమవుతుందా? బట్ అదంతా ఉంటుంది. ఓకే, ఇది అర్థమైందా మంచిగా? టైం ఎంత చూడండి. 8 ఎందుకంటే కొంచెం లేట్గా మనం స్టార్ట్ చేసుకున్నాం కాబట్టి టైం ఏమైపోతుంది. మీరు నైట్ దించడానికి కూడా మీకు ఏం ప్రాబ్లం లేదులే. ఒక చెప్పాలా లేకపోతే ఏం చేద్దాం? మళ్ళీ నెక్స్ట్ వీక్ చూసుకున్నా మీకేం ప్రాబ్లం లేదు. వాళ్ళకి ఇక్కడి నుంచి వస్తలేదుగా. పాపం ఈ పద్మకి వచ్చి ఇరుక్కుపోయినాయిరా నేను. పిలుపు అదే కదా. చూడండి, చిన్న మాట చెప్పేసి నేను తొందరగా ఏం చేస్తాను. ఇప్పుడు ఇంతవరకు అర్థమైంది కదా మంచిగా. సేవ విధానాన్ని మీకు ఏం చేస్తున్నా, అర్థం చేయిస్తున్నా. దయచేసి దీన్ని ఏం కావద్దు అనా లైట్గా తీసుకోవద్దు. సేవ విధానం ఏంది? ఇప్పుడు మన మధ్యలో కూడా వాక్య ప్రకారమైన సేవ జరుగుతుందా లేదా అది కూడా మీరు ఏం చేయాలి? పరీక్షించుకోండి. ఏదైనా డౌట్ ఉంటే ఏం చేసుకోండి, అడగండి, క్లియర్ చేయండి. ఒకవేళ నేనేమన్నా అబద్ధం చెప్పి మోసం చేసి గారడి చేసి ఏదన్నా ఉంటే పైన సేవకుడు ఉన్నాడు కదా ఫినిపాస్ దగ్గర పోయి మాట్లాడండి. ఏమైనా ఉంటే ఏదన్నా దొంగసాటు పనులు ఏమీ లేవు, మోస పనులు ఏమీ లేవు, అబద్ధాల మాటలు మాయ మాటలు ఏమీ ఉన్నది. మీకేం చేస్తున్నారు? దేవుడు నాకు నేర్పించింది, సేవకుల దాకా నేర్చుకుంది, నేను మీకేం చేస్తున్నా. అందుకే ఇప్పుడు ప్రెస్బిటర్లు అంటే ఇక్కడ ప్రెస్బిటర్లు అనే పదాన్ని మనం చూస్తే ఎవరు ప్రెస్బిటర్లుగా చెప్పుకున్నారు అంటే